మనం ఈ లోకంలో ఎన్నో గిఫ్ట్లు ఇతరులకు ఇస్తూ ఉంటాము. మనకెవరైనా గిఫ్ట్లు ఇస్తూ ఉంటారు. అయితే దేవుడే మనకిచ్చిన బహుమానం గురించి ఈవేళ పరిచయం చేయాలని ఆశపడుతున్నాను. అది ఏంటంటే, ఇజ్రాయెల్ దేశంలో గొల్లలు తమ మందను కాస్తా ఉన్నప్పుడు రాత్రి సమయంలో దేవదూత వారికి కనిపించి ఉన్నప్పుడు వాళ్ళు చాలా భయపడ్డారు. భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన శుభవర్తమానం నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. ఇదే ఇంగ్లీష్లో ఏమైనా ఉందంటే, ఫర్ అంటు యూ ఈజ్ బోర్న్ దిస్ డే ఇన్ ద సిటీ ఆఫ్ డేవిడ్ ఎ సేవియర్ విచ్ ఈజ్ క్రైస్ట్ ద లార్డ్. మీ కొరకు వ్యక్తిగతమైన బహుమానము. బహుమానం దేనికి ఇస్తారు? మనం సాధించిన ప్రతిభకి ఇస్తారు. విద్యార్థులు మార్కులు కష్టపడి చదివి మార్కులు సాధించినప్పుడు మార్కులు ఇస్తారు, గోల్డ్ మెడల్స్ ఇస్తారు. ఆటలు ఆడేవారికి ఫస్ట్ క్లాస్ వచ్చినప్పుడు కప్పిస్తారు, గోల్డ్ మెడల్ ఇస్తారు. అయితే యేసు ప్రభు దేనికి ఈ లోకానికి వచ్చాడంటే మన బట్టి కాదు, కానీ కేవలము తన ప్రేమను బట్టే. ఆ బహుమానం నువ్వు తృణీకరిస్తే నీకు ఈ లోకంలో ఏది కూడా లాభం లేదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు చూసిన వాళ్ళు రేపు ఉండట లేదు. ఒకరోజు మనం ఈ లోకం వదిలిన తర్వాత స్వర్గంలోనో నరకంలోనో ఉండాలని అన్ని వర్గాల వారు అంగీకరిస్తున్నారు. మార్గము తెలియని వాడు మార్గము తెలిసిన వాడిని అడిగి తెలుసుకోవాలని వేదాల్లో ఉంది. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసు ప్రభు ఒక మాట చెప్పి ఉన్నాడండి. ఏం చెప్పాడంటే, నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను. ఆయన దగ్గరికి వస్తేనే నీకు జీవము. ఆ యేసు ప్రభు వద్దంటే నువ్వు ఎక్కడికి కూడా వెళ్ళలేవు. ఎందుకంటే లోకంలో ఎందరో పుట్టారు, ఎందరో మరణించారు. అయితే ఈ లోకంలో నువ్వు నేను పుట్టకమునిపే 2000 సంవత్సరాల పూర్వమే ఆయన ఈ లోకంలో దేవుడు తన ఏకైక కుమారుని ఒక ఉద్దేశంతో పంపించాడు. అది ఏంటంటే నిన్ను నన్ను రక్షించడానికి, నిత్య జీవానికి వారసులు చేయడానికి. దేని ద్వారా వారసులు చేస్తున్నాడంటే మనం పొందాల్సినటువంటి శిక్షను ఆయన మాత్రమే పొందాడు. ఎవరైనా మంచి వాళ్ళ కోసం చనిపోతారు, కానీ చెడ్డవారైన మన కోసం నీతిమంతుడైన యేసు అనీతిమంతుల కోసం ఆయన చనిపోయాడు. లోకంలో ఎందరో పుట్టారు, ఎందరో చనిపోయారు, కానీ నిన్ను నన్ను పాపము నుండి, శాపము నుండి, రోగము నుండి విడిపెత్తడానికి వచ్చాడు. ఆ యేసయ్య నీకు కావాలంటే, ఆ బహుమానం నీకు కావాలంటే, యేసయ్య నా దగ్గరకు రా అని అడగండి. దేవుడు మీ మనందరినీ దీవించును గాక. ఆమేన్.